మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరం ప్రైజ్ లాడ్ చెప్పమని ప్రతి వారం చెప్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ లాడ్. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం. మరలా ప్రభు 8 మాసాలు తన అద్భుతమైన కృపను మన మీద కనపరిచి ఈ ఆగస్టు మాసం 31వ రోజు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో గడపడానికి సంఘంగా మరి ఆయనను ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన మంచి కృప కొరకై మనసారా ప్రభువును స్తుతిస్తూ ప్రభువును మాత్రమే కనపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈ దినము ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా. అంశం పేరు ఏంటంటే, మీకు ఇది తెలిస్తే మీరు వాక్యాన్ని వినడానికి మీకు ఒక అర్థమవుతుంది. అంటే వాక్యం చెప్పే విధానాన్ని కూడా మీరు అర్థం చేసుకుని క్యాచ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి అంశం ఏంటి అని అంటే, ఈరోజు సంఘం ఎత్తబడుతుంది. అది మన అందరికీ తెలుసు. ఒక దినం సంఘం ప్రభు రాకడలో మరి ఆయన రాకడకు ముందు మరి సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘం కొరకు భూమి మీద మనము సిద్ధపడతాం క్రైస్తవులంగా, అవునా కదా? ఒక్క మాటలో చెప్పాలని అంటే, ఎత్తబడే సంఘంలో నీవు ఉండాలంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి భూమి మీద అదన్నమాట. లేకపోతే సంఘంతో ఎట్లా ఉండాలి, నీ సంఘంతో నీ యొక్క బంధం ఎట్లా ఉండాలి, లేకపోతే ఎత్తబడే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలని అంటే అదనమాట. ఎత్తబడే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలనంటే నీ స్పందన ఎలా ఉండాలి అనేది అంశం అన్నమాట. ఎత్తబడే క్రైస్తవుడుగా నువ్వు ఉండాలంటే నీ స్పందన ఏంటి అనేది మన అంశం. అయితే జాగ్రత్తగా మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు. రోమాపత్రిక 5:5లో ఒక మాట ఉంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకుని ఏంటి ఆయన మన కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టాడు, మరణించాడు, మరణాన్ని తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని ఓడించాడని మనందరికీ తెలుసు. నమ్మి మనం బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డాం. సంఘంలో చేర్చబడిన తర్వాత మరలా మనం దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నామనంటే, మరలా ప్రభు రాకడకు అంటే లేదా ఆయన యొక్క ఆగమనం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఆ ఎత్తబడే సంఘం కొరకు మనం ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఏమంటారు? నిరీక్షణ అంటారు. హోప్ అంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలాంటిది అని అంటే, మనల్ని సిగ్గుపరచినటువంటి నిరీక్షణ. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భూమి మీద చాలామందికి చాలా నిరీక్షణలు ఉంటాయి. అవి ఫెయిల్ అయిపోవచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. కానీ క్రీస్తునందు అయితే దేవుని మీద మనం ఉంచినటువంటి ఈ నిరీక్షణ మాత్రం మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు. మాట ఇచ్చిన వాడు దానం నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన భూమి మీదకి వస్తానన్నాడు, రక్షకుడిగా వచ్చాడు. మనందరి కొరకు చనిపోతానన్నాడు, చనిపోయాడు. తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. పర్వమునకి ఎక్కిపోయి స్థలం సిద్ధపరిచి వస్తానన్నాడు, తొందరలో వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఆయన వస్తాడు. కాబట్టి ఆయన రాక కొరకు ఎదురు చూసే నీలో నాలో కనపడాల్సినటువంటి కొన్ని స్పందనలు ఉన్నాయి. నువ్వు ఎదురు చూసే వ్యక్తివి సహోదరుడివి, సహోదరువి అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఒక దగ్గరగా ఒక 13 విషయాలు ఉన్నాయి. ఈ 13 విషయాలు నేను మీకు చెప్తాను. కంటెంట్ ఎక్కువ వస్తుంది మీకు, వివరణ నేను అంత ఎక్కువ ఇవ్వను, కానీ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడైనా మీరు మరలా అవకాశం వస్తే, ఇట్లా మీరు మొన్న వెళ్ళారు కదా, అట్లా అవకాశం వచ్చినప్పుడు ప్రభు మహిమార్థమే మనం మరలా వాక్యాన్ని కొంత ధ్యానం చేసుకుని మనం కూడా సొంతంగా మరలా ధ్యానపూర్వకంగా అది ఇతరులకు మనం ప్రకటించడానికి అది మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రభు చిత్తం అయితే ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నువ్వు దేవుని సంఘంలో ఎత్తబడేటటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి అని అంటే, నీలో ఉండవలసిన మొట్టమొదటి కనపడే లక్షణం ఏంటి అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఇది చదువుకుని
మనం చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలదే ఓకే మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు ఉరికొల్పవలని ఆలోచించు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మనల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా మంచి దేవా, నీ పవిత్ర పాదాలకు వందనాలు. ఈ దినం ఇంతవరకు ఆరాధనలో నీ బలలో పాల్పంపులు పొందే విషయంలో ఈ కృప మాకు తోడుగుంచిన విధానాన్ని బట్టి నా ప్రభు నేను స్తుతిస్తున్నాం. నీ వాక్యాన్ని వినబోతుండగా ఆశగల ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తానన్నావు. నీ వాక్యం కొరకై మేము అరులు సాస్తూ ఉంటుండగా లెబనోను మ్రానులను మొక్కలుగా చేయగలిగిన నీ స్వరాన్ని మేము వినగలిగేటట్లుగా, లేళ్లను ఏనా చేయగలిగిన నీ స్వరాన్ని మేము వినగలిగేటట్లుగా మీ సహాయం మాకు దయచేయండి. ఎవరు ఏ ఆశతో నీ మందిరంకి వచ్చారో తెలియదు నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ మేలులతో తృప్తిపరిచి నీ జీవాహారంతో ప్రభు మా హృదయాలను నింపవలసిందిగా వేడుకుంటూ, మంటి పురుగునైన నన్ను మరొక్కసారి నీ మరుగుపరిచి నీ స్వరాన్ని మీ ప్రజలమైన మాకు వినిపింపజేసి అంతా మీరే పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలలో ఎలా ఉండాలి అని అంటే, దేవుని రాకడలో ఎత్తబడే సంఘంలో నీవు ఉండే వ్యక్తివైతే నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడంటే, అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో చూడండి సమాజంలో ఎట్లా ఉన్నారు తెలుసా? ఇక్కడొక రోజు, అక్కడొక రోజు, అక్కడొక రోజు, అక్కడొక రోజు, ఎక్కడెక్కడో ఒక్కొక్క రోజు. అంటే వీళ్ళకి స్థిరత్వం అనేది ఉండదు. ఈ స్థిరత్వం ఏం చూపిస్తుందని అంటే, స్థిరత్వం లేని వాళ్ళని అస్థిరులు ఎలాంటి వారు ఉంటారని చెప్పాడు? ద్విమానస్కులు, అస్థిరులు. వీళ్ళు ప్రభు వలన వీళ్ళకి ఏవి అంటే దొరకదు. అందుకే జాగ్రత్తగా నేను ఎన్నో మర్యాదలు చెప్తాను. మరి మనం ఎలా ఉండాలి అని అంటే, స్థిరంగా వేరుపారిన వారిగా ఒక చోట స్థిరంగా నాటబడిన వాళ్ళగా ఉండాలి. ఒక గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో చూడాలని అంటే, ఒక దగ్గర మనం స్థిరంగా నాటబడినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటా ఉన్నాడు. ఏమంటాడనంటే, కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడుకున్నట్టు మీరు మానక, ఏమంటున్నాడు? ఒక్కరికొకడు హెచ్చరించుచు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జాగ్రత్తగా ఇటువైపు చూడండి. హెచ్చరించుచు అన్నాడు. హెచ్చరికలు ఎవరికి ఇష్టం ఉన్నాయి ఈ రోజుల్లో? చెప్పండి దేవుని బిడ్డలారా. హెచ్చరిక ఎవరికి కావాలని ఎవరు తీసుకుంటారని అంటే, ఎవరైతే దేవుణ్ణి పూర్తిగా అంటే పూర్తిగా ఎరగడం అంటే ఎరుగుతూ, అంటే యేసుని ఎరుగుతూ వెళ్తూ ఉంటారో, లేకపోతే యేసుని బాగా ప్రేమిస్తూ వెళ్తూ ఉంటారో, అలాంటి వ్యక్తులు, లేకపోతే దేవుణ్ణి వెంబడించేటటువంటి వ్యక్తులు హెచ్చరించారనుకోండి, అది గొప్ప భాగ్యం అని ఎంచుకుంటారు. అంటే బైబిల్ గ్రంథం అందు మనం చూస్తే కీర్తనలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని ఉంది. అంటే కొట్టుటే తైలాభిషేకం, గద్దించుట కూడా మనకు ఆశీర్వాదమే కదా. మరి దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అని గద్దించాడు. గద్దించకపోతే ఏమయ్యేది? ఆ పాపము తెలిసేది కాదు. కాబట్టి గద్దింపు మనకు అవసరం. దేవుని వాక్యంలో మీరు చూడండి, పౌలన్న పేతురుని గద్దిస్తాడు. ఎక్కడ మనం గలతీ పత్రిక చూస్తే, మరి ఒక గుంపు వచ్చి మరి వీళ్ళందరూ కలిసి దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు పౌలు, బర్నబా, పేతురు, యెరూషలేము నుండి ఒక యూదయ గుంపు వస్తుంది. ఆ గుంపు వచ్చినప్పుడు పేతురు దంగమని లెగిసి అనుజనంతో కూర్చొని భోజనం చేస్తుంటాడు.
వాళ్ళని చూసి యూదులను చూసి దండమని లేచి పక్క వచ్చేస్తాడు. అప్పుడు పౌలు నాకు గద్దిస్తాడు, నువ్వు యూదులు అయ్యుండి అన్ని జనుల్లా ప్రవర్తిస్తూ అన్ని జనులు మళ్ళా నీలాగా ఉండాలని నువ్వు ఎట్టగొడుతున్నావు అని ఏం చేస్తాడు, పౌలన్న గద్దిస్తాడు పేతురు గారు. గద్దింపులు కావాలి, హెచ్చరికలు కావాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడా మానక ఒకరికొకడు హెచ్చరించుకోవాలి సంఘంలో. బ్రదర్ మీలో ఈ లోపం ఉంది, సిస్టర్ మీరు ఇలా ఉండకూడదు, బ్రదర్ మీరు ఇలా ఉండకూడదు అని మనం ఏం చేయాలంట, బ్రదర్ జాగ్రత్త, ప్రభురాకడ సమీపంగా ఉంది, మన ఇంటి వారు రక్షణ పొందలేదు, ఇంకా మన ఇంటి వారి కొరకు నా ఇంటి వారు రక్షణ పొందలేదు, నా కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని మన సమస్యలు చెప్పుకుని మనము వాళ్ళల్లో తప్పులు అంటే వాళ్ళల్లో ఏదన్నా మనకు కనపడినటువంటి మిస్టేక్స్ కనపడినప్పుడు ఒకరినొకరు బ్రదర్ ఈ మధ్యకాలంలో మీరు ఎందుకు తరచు క్రమంగా రాలేకపోతున్నారు మందిరానికి, అది మనకు ఆశీర్వాదం కాదు కదా, రండి క్రమంగా అని చెప్పాలి. అలా హెచ్చరించుకొంచు ఎలా ఉండాలని అంటుంది దేవుని వాక్యం. చూడండి, ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. అంటే మోర్ ఎక్కువగా చేయాలి. మనం ఎక్కువగా చేసి ఏం చేయాలంట, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పులికొల్పుకోవాలని ఆలోచించుకోండి. అంటే నువ్వు నిజంగా యేసుక్రీస్తుతో కూడా అంటే ప్రభు యొక్క సంఘములో ఎత్తబడాలి అంటే ఈ పరిశుద్ధ సంఘం పరిశుద్ధితో కూడా ఎత్తబడాలి అని అంటే, ఈ సంఘంతో ఎత్తబడాలి అని అంటే నీలో కనపడాలి, ఈ క్యారెక్టర్స్ కనపడాలి. మానకుండా మందిరకు రావాలి, హెచ్చరించుకోవాలి. ఒకవేళ సావుకుడు హెచ్చరిస్తే హెచ్చరిక లోబడాలి. అండ్ తర్వాత ఒకడినొకడు ఏం చేయాలంట, పురికొల్పుకోవాలి, ఎంకరేజింగ్ చేసుకోవాలి. అవసరమైతే సత్క్రియలు కూడా చేయాలి, ప్రేమిస్తూ సత్క్రియలు కూడా చేయాలి. సత్క్రియలు చేయటం మనకు రాదు. సత్క్రియలు నీతి క్రియలు రెండు చెప్పాడు యేసు ప్రభు. మన నీతి క్రియలు కనపడొద్దు అన్నాడు, మన సత్క్రియలు కనపడాలన్నాడు. నీతి క్రియలు అంటే ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నావు, ఎవరికి తెలియద్దు, ఎవరెవరు కనపడొద్దు, అది నీతి క్రియ. సత్క్రియ అంటే ఏంటంటే నువ్వు మంచి పనులు, ఇప్పుడు మదర్ తెరెసా చేసింది చాలా సత్కార్యాలు, అట్లా అవన్నీ తెలియాలంటే ఎందుకు తెలియాలంటే వాటిని బట్టి ప్రజలు దేవుణ్ణి మహింపరుస్తారు. అరే ఈ కుర్రోడు దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేస్తున్నాడు అని. అందుకే మీ నీతి క్రియలు ఎవరికి కనపడద్దు. ఒకళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు జుట్టెర పోసుకుని ముఖం విచారంగా పెట్టుకుని ఏంటమ్మా అంత డేసకుండా ఫాస్టింగ్ ఉన్నాను బ్రదర్ 20 days పుస్తాడు దేవుడు దాని ప్రతిఫలం పోయింది అన్నాడు దేవుడు. పోయింది ఇంక అంతే. అంటే నువ్వు ఉపవాసం ఉన్నా 20 రోజులు, ఈరోజు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, 50 days ఫాస్టింగ్ ప్రేయర్, 60 days ప్రాక్టింగ్ ప్రేయర్ పెట్టుకో. దాని ఫలం ఏమంటాడు దేవుడు, ఉపవాసం అనేది రహస్యంగా చేయాల్సింది. ఉపవాసం అనేది ఏంటి చెప్పండి, రహస్యంగా. అందుకే నీ నీతి క్రియలు ఎవరికి కనపడవు, నీ సత్క్రియలు కనపడాలి. అందుకే ఈరోజు సంఘంలో నీ సత్క్రియలు కనపడాలి. ఎవరికో సంఘంలో ఎవరికో ఆపద ఉంది బాబు, నీకేదో కొంత ఆపద ఉందని తెలిసిందయ్యా, నేను అంతా ఇవ్వలేను ఆయన, ఇదిగో ఈ 200 ఈ 2000 పెట్టుకుని నీ అవసరాలు తీర్చుకోనానా, అది సత్క్రియ. సంఘంలో అలా చేయాలి, సంఘంలో అలా ఉండాలనేది దేవుడి ఆశ. అందుకే ఇక్కడ ఏమని అంటున్నాడంటే, ఒకనికి ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎక్కడ చేస్తామని చెప్పండి, అసలే చెయ్యం మనం, ఎక్కువగా చేస్తాం అసలు చెయ్యం మనం, ఎక్కువగా చేస్తాం చెప్పండి. చేయాలి దేవుని బిడ్డలారా. అంటే మీరు చేయరని కాదు, మీరు చాలా మంచోళ్ళు చేస్తున్నారు. ఒకళ్ళు ఎక్కడ చేయకపోయినా ఎక్కడైనా చేసి ఉండొచ్చేమో కానీ మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు దేవుని బిడ్డలారా. అలా చేయొచ్చు. ఏం చేయాలంటే మనము ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కరికొకరు పురికొల్పవాలని ఆలోచిత. పురికొల్పడాన్ని పుట్టినోట్లు ఏమన్నారు చెప్పండి, ఏమనుంది, పురికొల్పవాలని దగ్గర 2 వేసాడు కదా, 2 అంకెలు ఏముంది, రేపాలి. అంటే రేపటం అంటే ఏంటి, ఇప్పుడు మంట ఆరిపోతుంది, కట్టెలతో మంట ఆరిపోతుంది. ఆరిపోతున్నప్పుడు ఏం చేస్తాం, ఇట్టి అని అవి పైకి ఎగేస్తాం. అప్పుడేమైంది మంట అంటే
మీరు అలా ఎంకరేజ్ చేయాలన్నమాట సంఘంలో. ఇలాంటి క్రియలు కలిగి ఉంటే నువ్వు నిజంగా సంఘంలో ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావు అనడానికి ఒక సూచన, ఈరోజు. ఇంకా చూడండి, కొన్ని విషయాలు చెప్తాను. హెచ్చరించుకోవాలి, ప్రేమ చూపాలి, సత్క్రియలు చేయాలి, పురుకొల్పుకోవాలి. 3 విషయాలు చూసాం. అంటే నేను వీటిని మళ్ళీ వివరించట్లా, ఎందుకంటే నేను ఎక్కువ కంటెంట్ ఇస్తానన్నాను కాబట్టి మీకు వీటి వివరణ తర్వాత మీరు చూసుకోండి. అయితే రెండోది ఏంటంటే, సంఘము ఎత్తబట్టును మనసులో పెట్టుకొని ప్రభుబలలో పాలు పంపులు పొందుతూ ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఏ అధ్యాయంలో ఉంటుంది చెప్పండి? ప్రభుబల గురించి రాసి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించాడు. 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. 11:26 చదవండి. ఏమనుందో? మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఏంటి అని అంటే, ఈ రొట్టె తిని బల్లలో పాలు పంపు, ద్రాక్షారసం దాగి బల్లలో పాలు పంపులు పొందుతున్న ప్రతిసారి కూడా మనము ఏం చేయాలంటే ఆయన మరణాన్ని మనము ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రచురిస్తున్నాం. అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని రాకడకి మనం సిద్ధంగా ఉన్నాం అంటే మేము సిద్ధపడ్డాం, మీరు సిద్ధపడండి అని సువార్త చెప్తూ ఉండాలి మనం. ఇది ఎప్పుడూ ఆగిపోయింది సువార్త. పర్సనల్ ఎవాంజలిజం అనేది ఇట్స్ వెరీ పవర్ఫుల్. అంటే వ్యక్తిగత సువార్త ఒక మనిషిని త్వరగా ప్రభువు వైద్యకు తీసుకురావడానికి దోహదపడుతుంది కదా, అవునా కదా? మనం ఏం చేస్తామంటే పబ్లిక్లో కనపడాలని ఎక్కువ బహిరంగ సువార్తకే ఇష్టపడతాం. కానీ ఈ పర్సనల్ ఎవాంజలిజం అనేది ఇది చాలా పవర్ఫుల్. ఇది చేస్తే ఇట్లా చేసి చూడండి, ఎంతమందిని మనం నరకానికే జోగుచున్న వారిని, మరణానికే పట్టబడిన వారిని ప్రభు కొరకు సంపాదించవచ్చు. కానీ మనం ఎక్కడ చేస్తాం చెప్పండి? మనము మందిరానికి వచ్చిన కాసేపే దైవభక్తి, మందిర గుమ్మం దాటామంటే మరలా సాతాను భక్తే ఉంటుంది. అందుకే కొంచెం ముందుకెళ్ళి నాకు కొన్ని విషయాలు వస్తాయిలే, చెప్తానులే. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోమన్నాడు. మనకు పరీక్షిత్తమా పాడా? అసలు తెలుసుకోవడమా పాడా? అంత దాకా మనకు సమయం ఏడుంది? ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం ఎటువంటి చెప్పండి? హైటెక్ లైఫ్, ఫాస్ట్ లైఫ్, ఏంటి రెడీమేడ్ లైఫ్. అన్నీ రెడీమేడ్గా బతికేస్తున్నాం, చాలా ఫాస్ట్గా జీవించేస్తున్నాం, హైటెక్తో బ్రతికేస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏమి తెలుసుకోగలుగుతాం చెప్పండి? ఎక్కువ ఉత్తమం అనుకూలమైన దేవుని యొక్క చిత్తం ఏంటో పరీక్షించాలి మనం. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు రాకడలో ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావు అనడానికి రెండో గుర్తు ఏంటి అని అంటే, ప్రతి సండే నువ్వేం చేయాలి చెప్పండి? ప్రభు బలలో పాలు పంపులు పొందేవాడికి ఉండాలి. ఇప్పుడు నేను ఎవరిని అడుగుతానో తెలియదు. 2 విషయాలు చెప్పాను, లేకపోతే కొన్ని విషయాలు చెప్పాను, 2 పాయింట్లు, అందులో సబ్ పాయింట్లు కూడా కొన్ని చెప్పాను. ఎవరిని అడుగుతానో తెలియదు, మిమ్మల్ని అడుగుతా. ఎవరిని అడుగుతాను నేను చెప్పండి? వాక్యం వినకుండా అటు ఇటు చూస్తారని ఎవరైతే అనిపిస్తారో కాళ్ళని అడుగుతా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? 2 చెప్పండి. ఫస్ట్ విషయం ఏంటి? మానకుండా మందిరానికి రావాలి. 1, అందులో నేను కొన్ని సబ్ పాయింట్లు చెప్పాను, అది వదిలేయండి. 1 మానకుండా మందిరానికి రావాలి. 2వది ఖచ్చితంగా పర్వపాల్లో పాల్పంపులు పొందాలి. ఈ 2 విషయాలు ఏం సూచిస్తున్నాయి అంటే, నువ్వు ఖచ్చితంగా ఎత్తబడే సంఘంలో ఉంటావు అనడానికి సూచనలుగా ఉన్నాయి. ఎత్తబడే సంఘంలో ఖచ్చితంగా నువ్వు ఉంటావు అనడానికి సూచనలుగా ఉన్నాయి. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. త్వరగా తీద్దాం. జాన్విస్లీ తీయండి, వాక్యం తీయండి. 1 పేతురు పత్రిక 4:8 చదవండి. వెరీ గుడ్. ప్రేమ అనేక పాపములు కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోడు. ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారయ్యుండుడే. చాలు, ఒక మాట చాలు. 1 దశలోనిక పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు. 1 Thessalonians chapter 3
12:13 చదవండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవి గాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి వర్ధిల్లుచున్నామో అలాగునే మీరును ఒక్కని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయను గాక. మరలా ఇంకొక వచనం యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. ఈ మూడు విషయాలు, ఈ మూడు రెఫరెన్సెస్ కలిపి ఒక మాటలో మనం చెప్పుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం. 13వ అధ్యాయము యోహాను సువార్త 34-35 వచనాలు. యోహాను సువార్త మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చాలమ్మా. అంటే చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ చదవబడిన 3 రెఫరెన్సెస్ తీసుకుంటే అది మొదటి పేతురు పత్రిక కావచ్చు, మొదటి దశలోనిక పత్రిక కావచ్చు, యోహాను సువార్త కావచ్చు. ఈ 3 రెఫరెన్సెస్ మనం తీసుకుంటే ఈ 3 రెఫరెన్సెస్లో మనం చూసేది ఏంటంటే మనుషులందరి ఎడల, ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలంటే ప్రేమతో ఉండాలి. ఉందంటారా ఈ రోజుల్లో ప్రేమ? ఉందంటారా? ప్రేమించే వాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను ఒంటరిని ఒంటరితనంలో ఉండి వాళ్ళు ఏంటంటే ఆదరించేవాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనశ్శాంతిని కోల్పోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆదరించేవాళ్ళు లేక ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. కొంతమందిగా ప్రేమిస్తే కోపాలు, ప్రేమ ఎక్కువైతే కోపాలు. కొంతమందికి ప్రేమించే రోజులు లేవు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. పలకరించేవాళ్ళు దిక్కు లేరు ఈ రోజుల్లో. అవునా కదమ్మా? వాస్తవమే కదా? మీరు చెప్పండి మీ అనుభవంలో నుంచి. అసలు ప్రేమ కనపడుతుందా? ఈరోజు స్నేహాలు స్వార్థం కోసం. ఈరోజు స్నేహాలన్నీ కూడా ఎట్లున్నాయి చెప్పండి? అవసరతలను బట్టి, స్వార్థం కొరకు, అంటే ఆశించి. అంటే జాగ్రత్తగా గమనించండి, ప్రేమ అనే దానికి విలువ లేకుండా పోయింది ఈ రోజుల్లో. ప్రేమ యొక్క అర్థాన్ని మార్చేస్తున్నటువంటి దినాలు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉన్నది, యేసు ప్రభు ఎలా మనల్ని ప్రేమించాడంటే, ఎట్లా ప్రేమించడం? రోమపత్రిక 5వ అధ్యాయంలో పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే నిస్వార్థమైన ప్రేమ ఎక్కడ దొరికి చెప్పడం? మన యేసయ్యలో దొరికింది. సో అది మన అనుభవాలలోకి తెచ్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అలా మీరు అందరితో, ఒక్కరితో కాదు, సంఘంలో ఉన్న మనుషులందరితో కూడా మనం ఎట్లుండాలంటే చెప్పండి, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి మనం. ఈ ప్రేమ ఎక్కడుందో చెప్పండి? అక్రమం విస్తరించిపోతుంది, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమ విలువ మారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ విలువ తెలుసుకోలే దినాల్లో మనం ఉన్నాం. ఒకప్పుడు కీడు చేస్తేనే పగోడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు మేలు చేసినా కూడా కీడు వస్తుంది. మనం మేలు చేసినా కూడా ఎదుటోడు దాన్ని మేలు అని గ్రహించగలిగే స్థితిలో లేడండి. నేను నా అనుభవపూర్వకం కొన్ని విషయాలు తెలుసుకోండి. ఈ మధ్యకాలంలో మనం ఇతరులకు మేలు చేసినా అది మేలు అని గ్రహించలేనటువంటి అజ్ఞాన స్థితిలో ప్రజలు ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతికేస్తున్నాం. మనకు అన్ని ముందే తెలుసు కదా, దేవుడి వాక్యాలు అన్ని ముందే చెప్తున్నారు కదా చక్కగా. ప్రేమ చల్లారిపోతున్న దినాలు, ఇలాంటి దినాల్లో మనం ఎట్టుండాలి? ఎక్కువ ప్రేమలో ఉండాలి, మరి ఎక్కువగా. చల్లారిపోయే దినాలు నేనంటే మనం ఎట్లుండాలి చెప్పండి? ఇప్పుడు ఒక చిన్నప్పుడు మనము గాజు బుడ్లు వెలిగించేవాడు ఎంతమందికి గుర్తుంది చెప్పండి? ఒత్తితో కదా. అది ఆరిపోతున్నప్పుడు గప్పు పని ఆరిపోతున్నప్పుడు ఏం చేసేవాళ్ళం మనం? కిరోసిన్ వేసి
వెలిగించేవాడు. కిరోసిన్ లేకపోతే ఏమైంది? ఆరిపోయే సమయానికి ఆరిపోతే ఏమైంది? చీకటి వచ్చేస్తుంది. మన బ్రతుకులు కూడా అంతే. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఎప్పటికప్పుడు ప్రభునామ స్మరణ తెచ్చుకుని వాక్యాన్ని చదువుకుని ఆ యేసయ్య ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడింది. అదే రాశాడు ఇక్కడ. ఎక్కడది? అదే రోమపత్రిక 5:5 ఉంటుంది. దేవుని ద్వారా పరిశుద్ధాత్మను ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించాడు. మన హృదయాల్లో కృమ్మరింపబడిన తర్వాత ఆ ప్రేమను ఎప్పటికప్పుడు నింపుకుంటూ మనము ఆ ప్రేమను ఇతరులకు చూపుతూ ఉంటే మన లోపల వృద్ధి పెరుగుతూ ఉంటుంది. మనం అలా చేయలేదు అనుకోండి, మనం కూడా భ్రష్టత్వంలో ఉన్నట్టే. మనలో ప్రేమ ఉండదు. మేలైనది చేయి తిరిగిండు అట్లు చేయని వానికి పాపం కలిగినది వాక్యంలో. ఈరోజు క్రైస్తవ్యంలో మేలు చేయగలిగే వాళ్ళు ఉండి కూడా చేయలేకపోతుంటే దాన్ని పాపం అని దేవుని వాక్యం చెప్తాడు. ప్రేమ చూపుడుకును సత్కార్యాలు చేటుకు మనం పూనుకోవాలి. ఒకరినొకరు పురుకొలుపుకోట పూనుకోవాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పిన క్రీస్తు వలె మనం అన్ని విషయాలలో ఎదుగుదామని అంటాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పిన ఎఫెసీ పత్రికలో ఎన్నున్నాయో ప్రేమ మీద. ప్రేమ లేనివాడు నా వాడు కాడంటాడు దేవుడు. నేను మిమ్మల్ని ప్రేమించడం మీరు ఒకరినొకరు ప్రేమించాలి, నేను మిమ్మల్ని క్షమించడం మీరు ఒకరినొకరు క్షమించాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. చూసిన సహోదరుని ప్రేమించలే నువ్వు చూడని దేవుడిని ఎట్లా ప్రేమిస్తావు అంటాడు 1 యోహాను పత్రికలో. అంటే ప్రేమ దోషాలను కప్పును, ప్రేమ అన్నింటిని సహించును, తాడుకొన్ను, స్వార్థపడదు, డంబరంగా ఉండదు, మచ్చరపడదు. ఎన్నున్నాయి 1 కొరింథీ 13 ప్రేమ గురించి. గణగణగ అంటే ప్రేమ లేనోడు ఎట్టుంటాడంట? గణగణగణగణ మోగే తాళం లాంటివాడంట. అంటే ఆపరాని డబ్బు అంటారు కదా, ఆపరాని డబ్బా అంటారు కదా, అంటే ప్రేమలో ఉన్న డబ్బా అట్ట అన్నమాట. కాబట్టి ప్రభు పిల్లలంగా ఈరోజు నీవు నేను దేవుణ్ణి సంఘంలో ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలని అంటే నీలో ఉత్పన్నం అవ్వాల్సింది మరేంటో తెలుసా? ప్రేమ ఉత్పన్నం అవ్వాలి ఎప్పటికప్పుడు. ఎదుటోడికి ఎంత కష్టమున్నా కూడా నీ కళ్ళు మూసుకొని పోతున్నావు అని అంటే నీ లోపల అసలు నీకు యేసయ్యే అర్థం కాలేదు. అవునా కదా? సమరేట్ స్టోరీలో మనం చూస్తాం కదా, ఎవరెవరు వెళ్ళారు? ఒకడు కొట్టబడి పరప్రాణంతో ఆడబడ్డాడు. ఎవరు వెళ్ళారు? ఫస్ట్ లేవీడు వెళ్ళాడు, పట్టించుకోలే. యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలే. సమరయుడు వెళ్ళాడు, ఏం చేశాడు? ఇప్పుడు గాయాలు కడిగాడు, కొట్టుకును. అంటే ఎవడు నీ పొరుగువాడు అన్నదానికి ప్రభు ఇది ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎవడు నీ పొరుగువాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఉపమానం ఆడాడు. వాస్తవానికి ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటంటే, ఈ ప్రభా ఎవడు నా పొరుగువాడు అన్నప్పుడు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్పి వాళ్ళకి చెప్పాడన్నమాట, ఎవడు మీ పొరుగువాడు అనడానికి. నీవు నేను ఒక సమరయుడిలాగా బ్రతకాలి, సహాయం చేయాలి. ఇతరులకు ఏదో మనం కొంత ఇస్తే మనం బెగ్గరలం అయిపోం. వెదచల్లి అభివృద్ధి చెందిన వారు కలరానుంది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేని పొందిన వాళ్ళు ఉంది. కానీ వెదజల్లిన వాళ్ళు అభివృద్ధి పొందారంట దేవుని వాక్యాలు రాయబడింది. తక్కువ ఇచ్చిన వాళ్ళు ఇంకా అప్పులు పాలైపోయారు, అంటే ఇంకా నష్టాలలోకి వెళ్ళిపోయారని ఉంది. కాబట్టి ఈరోజు నీవు నేను అలా క్రియలతో కూడిన ప్రేమని లోకంలో ప్రజలకు చూపాలి. అది 3వ విషయం. 4వది చూడండి దేవుని బిడ్డలారా. 4వది ఏంటంటే అది యాకోబు పత్రిక 5:8 ఇది చాలా తక్కువ ఈరోజు మనుషులకి, ఇది చాలా తక్కువ. చూడండి, మీరు ఎవరు చదవరా బైబుల్ని? ఇప్పుడు ఏం చెప్పాను నేను? 5వ అధ్యాయం. 5వ అధ్యాయము చదవండి ఒకసారి. మీలో నుంచి ఎవరైనా చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ చదవండి. ప్రభురాకడ సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని బిడ్డలారా ఇటు చూడండి, సిద్ధపరచు. ఇటు చూడండి జాగ్రత్తగా, ఇటు చూడండి నా వైపు. ఇంకా చాలు, ఓపిక చాలా అవసరం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభురాకడ సమీపించుచున్నది కనుక ఓపికతో మీరు ఎదురు చూడాలి. అంటే ఈరోజు దేవుడు రాకడ వస్తుంది అని ఓపికతో ఎదురు చూసేవాడు ప్రతిరోజు దేవుని భయంతో బతుకుతాడు. దేవుని భయం ఉంటుంది వాళ్ళకి. ఈరోజు ప్రభు వస్తాడనేటటువంటి ఆ విషయమే జనాలు తెలియకుండా బతికేస్తున్నారు. అవునా కాదండి? ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అంటే దేవుడు రాకడ వస్తుందో, అసలు చాలా మందిలో తక్కిడో బిక్కుడో చచ్చనానికి ఎవడో తెలుస్తుంది మన జీవితం.
అసలు దేవుడు అక్కడ ఉందో లేదో ఎవడో తెలుసు అనే మూర్ఖులు చాలామంది ఉన్నారు. అసలు ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి డిసీజెస్ ఏంటంటే, క్రైస్తవులు మనకు వచ్చిన రోగం ఏంటి అని అంటే, ఎందుకొరకు యేసుని వెంబడించాలో అది పూర్తిగా తప్పుదావలోకి వెళ్ళిపోయింది కదా. ఎందుకొరకు వెంబడిస్తారు యేసు ప్రభుని ఈరోజు చెప్పండి? ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకు, దెయ్యాల నుండి విడుదల కొరకు, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, సమాధులు పెట్టిలో పెడతారని పాస్టర్లు, ఇంకా వ్యాపారాల కోసం సంఘాలను అడ్డా చేసుకుని చిట్టీలు వేయొచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు, షేర్లు అమ్ముకోవచ్చు ఆడవాళ్ళు అయితే. ఈరోజు ఇంకా అన్ని రకరకాలు ఉన్నాయి అనుకోండి సంఘాన్ని అడ్డం పెట్టుకుని. కానీ యేసుని ఎందుకు వెంబడించాలి చెప్పండి? నిజంగా యేసుని ఎందుకు వెంబడించాలి మీరు చెప్పండి, మీ నోటితో సమాధానం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలి ఈ ప్రశ్న వేసి, పరలోకంలో మీకు ఇదే ఛాన్సు, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఎక్స్చేంజ్ జస్ట్ నీ ఆస్తిని ఇస్తే పరలోకంలో చోటిస్తానన్నాడు యవనస్తుడితో. ఆ యవనస్తుడు ఏం చేశాడు? మిగులు ధనవంతులైన మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు ప్రశ్న వేస్తాడు, ప్రభు వేస్తాడని అనుకుందాం. యేసుని ఎందుకు వెంబడించాలి? ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, నా రాజ్యంలోకి వచ్చేయండి అన్నాడు అనుకో. ఏంటి చెప్పండి మీరు? అసలు వెరీ గుడ్. నేను పాపపు బ్రతుకుతూ పాపములో రొచ్చులో పడిపోయి ఉన్నాను, దిక్కు లేదు నాకు. శాంతికి సమాధానం అంటే ఏంటో అసలు నాకు అనడు తెలియదు. శాంతి సమాధానం మాటలో అసలు నెమ్మది అంటే ఏంటో నాకు తెలియదు, ఆ ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. నేను ఒక దుర్మార్గుడు, పాపము చేత అపరాధము చేత చచ్చి పడి స్థితిలో ఉన్నాను, జిగటగల దంగ ఊబిలో పడిపోయి ఉన్నాను. అటువంటి నన్ను యేసు అనే రక్షకుడు వచ్చి కలుసుకుని తన రక్తముతో ఆ పాపపు డాగులన్నీ, అదే కదా మీరు ఎక్కడ చూస్తారన్నమాట, ఇర్మియా గ్రంథంలో చూస్తాడు. నువ్వు పుట్టిన నాడు బయట పారవేయబడి నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, చూడడానికి అసహ్యంగా ఉన్నావు, నీ నాభి సూత్రం కొయ్యబడలేదు, అప్పుడు రక్తంలో పొర్రుతూ ఉన్నావు. అప్పుడు దేవుడు వచ్చాడు, నువ్వు బ్రతుకు అని సెలవిచ్చాడంట. అటువంటి బ్రతుకు మన నాభి సూత్రం కొయ్యబడలా, ఉప్పు రాయబడలా, బట్ట చుట్టబడలా, పాపం అనే రక్తపు మడుగులో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే దేవుడు వచ్చి బ్రతుకు. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడే. అందుకు యేసుని వెంబడించాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. పాపముతో ఉన్న నన్ను, మంచోడితో ఎవడైనా స్నేహం చేస్తాడు, డబ్బున్నవాడితో స్నేహం చేస్తాడు, టాలెంట్ ఉన్నవాడితో స్నేహం చేస్తారు, కానీ ఏమీ లేనివాడితో ఎవడు స్నేహం చేస్తాడు చెప్పండి? ఈ లోకంలో విలువ లేని జీవితం జీవిస్తున్న మనల్ని యేసుక్రీస్తు ధనికులను కోరుకోలేదు. అంటే అట్లా ధనికులకు రక్షణ లేదని కాదు, కానీ బలవంతులను సిగ్గుపరచడానికి ఎవరైనా బలహీనులు ఎన్నుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎన్నుకున్నాడు, ఎన్నిక లేని వారిని కాదని ఎన్నికైన వారికి. అంటే ఆ కొరింథీ మొదటి పత్రికలో ఆ మాట ఉంటుంది, మీరు చూడవచ్చు. అంటే అలా దేవుడు మనల్ని చాలా అవసరం లేదండి, అదే జాగ్రత్త గమనించండి. సో అలా కాబట్టి మనల్ని దేవుడు ఆ స్థితిలో నుండి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇవన్నీ వాక్యాలు మనకు తెలియనే కాదు, వింటానే ఉన్నాం జీవితాంతం, కానీ అనుభవంలోకి తెచ్చుకోవట్లేదు. కానీ వింటమైతే బాగా వినేస్తున్నాం, జీవితాంతం వింటానే ఉంటున్నాం, కానీ అనుభవంలో తెచ్చుకోవట్లేదు. ఎన్నో వాక్యాలు మనకు తెలుసు అందరికీ. మిమ్మల్ని కూడా నిలబెట్టి చెప్పమంటే దంచి కొట్టిపడేస్తారు. ఎవరో చెప్పడానికి తక్కువేం లేరు, ఈ రోజులు దంచేస్తారు. అయితే దంచడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ దాని అనుభవంలోకి తెచ్చుకుని జీవించడం అన్నది ప్రభుకు కావాల్సింది. కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రేమించి తన రక్తం ఇచ్చి కొనుక్కుని తన సొత్తుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనం వెంబడించాలి. ఇంకా ఆయన ఎందుకు వెంబడించాలంటే పరలోకానికి ఆయన ఒక్కడే మార్గం కాబట్టి వెంబడించాలి. నీకు పరలోకానికి వెళ్ళడానికి వేరే దారి లేదు. హైదరాబాద్ రావాలంటే నువ్వు ఎటు రావచ్చు? వరంగల్ నుంచి రావచ్చు, బెంగళూరు హైవేలో రావచ్చు, ఇంకెక్కడ రావచ్చు, సంగారెడ్డి హైవేలో రావచ్చు, చేవెళ్ళ నుంచి రావచ్చు, తాండూరు నుంచి రావచ్చు, శంకరపల్లి నుంచి రావచ్చు, ఎన్ని చెప్పవచ్చు. కానీ పరలోకానికి మాత్రం నువ్వు వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, అది అందుకు మనం యేసుని వెంబడించాలి. ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ కాబట్టి ఆయన వెంబడించాలి. ఆయనే పరలోకానికి మార్గం కాబట్టి ఆయన వెంబడించాలి. ఇది ఇలా చెప్పుకోవచ్చు, చాలా చెప్పవచ్చు, చేసుకోవచ్చు.
అనునిత్యం విజ్ఞాపన నీకోసం నా కొరకు తండ్రి కుడిపార్శ్వం చేస్తున్నాడు కాబట్టి ఆయన మనం వెంబడించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆయన రాకడ మనకు సమీపంగా ఉంది కాబట్టి నీవు నేను ఎలా ఉండాలంటే దేవుని బిడ్డ ఓపిక అవసరం. పేతురు పత్రికలో పాపం కొంతమందికి ఓపిక లేదంట. ఏమంటున్నారంటే వాళ్ళు సృష్టి ఆది నుండి చెప్తానే ఉన్నారు ఆయన వస్తాడని. ఆ రాకడకు వచ్చిన ప్రవచనం ఏమైపోయింది అని కొంతమంది అపహాస్యం చేస్తున్నారంట. అప్పుడు పేతురన్న ఏమన్నాడు పేతురన్న? కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్టు ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని అందరూ ఎవడు నశింపకుండా అందరూ మారు మనసు పొందాలని కోర్చు. చాలు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవడు మరి బాబు మీకోసమేరా, మీరు ఎవడు కూడా చనిపోవాలని కాదు, మీరు నశించుకోవాలని కాదు. ఇంకా నువ్వు రక్షింపబడ్డా, నీ కుటుంబం ఉంది, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నువ్వు ఒక్కడవే నువ్వు స్వార్థం చూసుకుంటావు కాదు, అందరి కోసం నేను చూస్తున్నా. ఎందుకంటే ఈ దేవుడు స్వార్థపరుడు కాదు. ఎవడు కూడా నాకు అవకాశం లేదని దేవుడి మీద రేపొద్దున ఏలెత్తి చూపించడానికి అవకాశం లేదు. అందుకని పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు అని అంటాడు పేతురన్న కదా 10వ అధ్యాయం అపోస్తలులో. పక్షపాతి కాడని నాకు తెలిసింది. అదనమాట. అట్లా కాబట్టి దేవుడిని మనము ఆయనను ఎదుట ఆయన సన్నిధిలో మనం ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. అంటే ప్రతిదానికి ఓపిక ఉండాలి. ప్రతిదానికి ఏముండాలి చెప్పండి? ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. తర్వాత చూడండి 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక 3వది 4వది 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఒకళ్ళు 1 యోహాను పత్రిక తీయండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో, మనం ఇంకనూ ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని చాలు. ఇప్పుడు తీతు చూడండి. తీతు 2:12-13 వచనాలు. తీతు పత్రిక 2 అధ్యాయం 12-13 వచనాలు. తీతు పత్రిక 12-13 అమ్మ. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించున్నది. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28 2:28. 1 యోహాను పత్రిక 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గు పడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచిండి. అంటే ఈ 3 వచనాలు మనం చదివిన గమనిస్తే ప్రత్యేకమైన మరియు పవిత్రమైన జీవితం జీవించాలని అంట. నువ్వు సంఘముతో ఎత్తబడే వ్యక్తిగా ఉండాలని అంటే నీ లోపల ప్రత్యేకమైన జీవితం ఒకటి ఉండాలి, పవిత్రమైన జీవితం ఒకటి ఉండాలి. కొందరు మందిలో ప్రత్యేకంగా ఎట్లా ఉంటారని అంటే కొన్ని సిమ్టమ్స్ని బట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లోక రీతిగా సిమ్టమ్స్ ఉంటాయి. కానీ దేవునిలో ప్రత్యేకత కావాలి మనకి. అరే ఈ అక్క దేవుణ్ణి ఏం ఆరాధన చేస్తుంది, అరే ఈ అన్న దేవుని సన్నిధిలో ఏం పరిచర్య చేస్తాడు, అరే ఈ సహోదరి ఈ సహోదరుడు ఎలా అని దేవుని విషయాలలో మీలో ప్రత్యేకత కనపడాలి.
షోలమితి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడు, వేరే ప్రియుని కన్నా నీ ప్రియుల్లో విశేషం ఏంటి అని అన్నప్పుడు ఏమంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 సుందరుడు. అర్థమవుతుందా? అయితే ఈరోజు నీలో నాలో ప్రత్యేకత ఏంటంటే మనలో దేవుని గురించిన ఒక పరిపూర్ణమైన ప్రత్యేకత ఉండాలి. అరే ఈయన పరిచర్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తాడు, ఈ సిస్టర్ మందిరానికి ఎలా ప్రజలు నడిపిస్తుంది, అరే ఈ బ్రదర్ ఎన్ని గంటల మంచిగా ప్రార్థన కలిగి ఉంటాడు, మందిరం కొరకు కుటుంబం కొరకు ఎంత బాగా ప్రార్థన చేస్తాడు అనే ఒక స్పెషలైజ్ అంటే ఒక స్పెషాలిటీతో కూడినటువంటి లైఫ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈ చదవబడిన 3 వచనాలు మనం ఆధారం చేసుకుంటే ప్రత్యేకమైన జీవితం నీకు ఉండాలి, అండ్ హోలీ అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మీకు ఉండాలి. ఈరోజు చాలా మందిలో కనపడింది ఏంటో చెప్పండి, పరిశుద్ధత. అసలు మనం నోరు తెరిస్తే ఈరోజు అసలు మనం పరిశుద్ధులుగా ముత్తగా చెప్పేయచ్చు. మనం మాట్లాడే మాటలను బట్టి మన మాటే నేను చెప్పు అంత్యదినాన ఆయన ఏమంటాడంటే మన మాటలను బట్టి మనకు తీర్పు తెచ్చబడ, నోటి మాటను బట్టి తీర్పు. అందుకని చాలామంది మాటలు ఎట్లా ఉన్నాయంటే ఈ రోజుల్లో విశ్వాసులుగా కనపడరు, నిరీక్షణ కలిగిన వాళ్ళు కనపడరు, ప్రేమించే మనసు వాళ్ళ కనపడదు. అంటే అందుకే జాగ్రత్తగా నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్న వ్యక్తివైతే నీ లోపల ఒక ప్రత్యేకత ఉండాలి, తర్వాత నీ లోపల పవిత్రత ఉండాలి. ఎందుకంటే పవిత్రత లేకపోయినాడు ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత అనడానికి మీకు అనుకూలం అని చెప్పాడు ఆయన. పరిశుద్ధులు మాత్రమే దేవుని చూడగలుగుతారు, హృదయశుద్ధి గలవారు దాన్ని వారు దేవుని చూస్తారు. కాబట్టి ఈరోజు నీలో ఒక స్పెషల్ ఏంటి అని అంటే నీవు ప్రత్యేకంగా ఉండాలి. అరే ఈ సిస్టర్ ఈ బ్రదర్ అని పాస్టరు చెప్పవాలి, సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పాలి. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి స్పెషాలిటీ లైఫ్ మనలో లేనప్పుడు నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటారని ఎలా అనుకుంటా చెప్పు. మందిరంకి రావచ్చు, వాక్యం అనొచ్చు, వెళ్ళొచ్చు, బట్ నువ్వు మందిరంలోకి వస్తున్నానని అనుకుంటున్నా కానీ దేవుడు నా ఇంటిలో సభ్యుడు అని దేవుడు చెప్పగలగాలి. సంఘ సేవకుడు కూడా అరే ఏమన్నా నిజమైన విశ్వాసాన్ని సాక్ష్యం ఇవ్వగలగాలి. అరే ఇతను నిజమైన విశ్వాసాన్ని సంఘ సేవకుడు కూడా సాక్ష్యం ఇవ్వగలగాలి. అలా ప్రత్యేకత మనలో ఉండాలి. ఆ ప్రత్యేకత లేనప్పుడు మనం ఎలా దేవునితో ఎత్తబడతామని మనంతా మనం సంకలు కొట్టేసుకుంటాం. ఈరోజు చాలామంది లైఫ్ ఎట్టుందంటే ఆన్లైన్లో వాక్యం మీద బ్రతికేస్తున్నారంట. అంటే ముఖాముఖిగా దేవుని వాక్యం మన మీద పడితేనే మనలో ప్రభావం రావట్లేదు ఈ రోజులో చాలామందికి. అటువంటిది నువ్వు ఎక్కడో యూట్యూబ్లో వాక్యం ఉంటే నీకు ఏడ ప్రభావం వస్తుంది? ఈరోజు యూట్యూబ్లో అంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు పరలోకం కూడా యూట్యూబ్లో ఆన్లైన్లో చూసుకోవాలి. పరలోకాన్ని కూడా ఎట్లా చూసుకోవాలి చెప్పండి, ఆన్లైన్లోనే. పరలోకం కూడా వాళ్ళకి ఆన్లైనే. నిజంగా అడుగు పెట్టలేరు అట్లాంటి వాళ్ళు. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి. ఇంకా నేను చాలా విషయాలు ఉన్నాయి, ముందుకెళ్తాను దేవుని బిడ్డలారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముందుకెళ్తాను చూడండి. కాబట్టి ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఈ 2 ఉండాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా ఇలా నేను చెప్పుకుంటూ పోవటం కాదు కానీ మీ బ్రెయిన్లో ఎంతవరకు ఎక్కిందో నాకు అది అవసరం. వెరీ గుడ్. మందిర సహవాసం మానేవంటే నువ్వు ఎట్లా ఉండగలవు, ఇక్కడ మానేస్తే అసలు అక్కడికి ఎలా రాగలుగుతావు? ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్. ప్రభు బలలో పాలు పంపులు పొందాలి ప్రతి సండే. వెరీ గుడ్. అందరితో ప్రేమ కలిగి ఉండాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత పేషెన్సీ మనకి ఎంతో ఉండాలి, అది ఓపికతో కనిపెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు లాస్ట్ ప్రత్యేకమైన మరియు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. 5 పాయింట్స్. సంఘంలో ఎత్తబడే వ్యక్తి అయితే ఈ 5 రకాలైనటువంటి క్రియలు నీ లోపల కనపడాలి. అండ్ ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఈరోజు ఇది చెప్పి ప్రభు చిత్తం అయితే మనం ఇంతటితో ఆపుకుని మరలా ఇంకా చాలా విషయాలన్నీ కూడా ప్రభు వచ్చే వారాన్ని చూసుకోవడం ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 4:5. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 చూడండి. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియో తీర్పు తీర్చుకుడే ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి
హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే తీర్పు తీర్చడానికి జర ఆగండి, ఇతరులకు తీర్పు తీర్చడానికి జర ఆగండి. ఇక్కడ చాలా మందికి కొన్ని విషయాలు తెలియాలి. ఇదే దేవుడు ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు దేవతలకు తీర్పు తీరుస్తారని ఎరగరా అంటాడు. చూడండి ఆ మాట, దేవదూతలకు అంటాడు. చూడండి పక్కనే 6వ అధ్యాయం చూడండి. పరిశుద్ధులు 2వ వచనం ఏముంది? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వల్ల లోకమునకు తీర్పు తీర్చుండగా. తర్వాత 3వ వచనం చూడు. అంటే ఏమన్నాడు? లోకానికి తీర్పు తీరుస్తామంటున్నాడు, దేవదూతలు తీర్పు తీరుస్తామంటాడు అన్నాడు కదా. చాలమ్మా, ఒక్క నిమిషం వినండి. ఇది తర్వాత మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వస్తే ప్రభు అంటాడు న్యాయమైన తీర్పు తీర్చండి అని అన్నాడు. ఏ తీర్పు తీర్చమన్నాడు? న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు చదివిన 4వ అధ్యాయం 5వ వచనంలో అబద్ధపు తీర్పును మనం తీర్చొద్దు, చూడండి దాని గురించి మనం తీయొద్దు. అంటే ఊరికే వారెట్ట వీరెట్ట అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క క్రమము, పద్ధతి మనకు అవేమీ తెలియకుండా మనము తీర్పు తీర్చొచ్చు. ఇప్పుడు మొన్న నాకు చాలా సంతోషం అనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో దేవుడు నామాన్ని భయంకరంగా అవమానిస్తున్న 2 భార్యాభర్తలు, వాళ్ళు సేవకుల పేరు పెట్టుకుని, సరే మనము పేరు ఎవరి పేరు మనం చెప్పొద్దులే కానీ అది అందరికీ తెలిసిందే. ఆలకొల్లు ప్రదేశానికి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టాలనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఉన్న వాక్యాన్ని ఎరిగిన సేవకులు అందరూ ఎదురేకిచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి వచ్చారు. వాళ్ళు న్యాయంగా పోరాటం చేశారు. ఎందుకంటే దేవుని సంఘము పాడైపోతుంది, దేవుని నామము అన్ని జనుల ఎదుట దూషణ పాలవుతుంది. దాని కొరకు వాళ్ళు రోషన్ గారికి ఏం చేశారు చెప్పండి? న్యాయంగా వ్యతిరేకించారు. అంటే ఈరోజు నువ్వు తీర్చే ఏ తీర్పు అయినా న్యాయబద్ధంగా ఉండాలి. మన తీర్పులు ఎట్లుంటాయి చెప్పండి? వీడు మన మేనమామ కొడుకు అయితే ఒకలాగా ఉంటుంది, వాడు పొరుగుడు అయితే ఒకలాగా ఉంటుంది. వీడు మన అక్కగారు అబ్బాయి అయితే ఒకలాగా ఉంటుంది, వాడు పొరుగుడు అయితే ఒకలాగా ఉంటుంది. అలా ఉండదు తీర్పు. సొంత గర్భంలో పుట్టిన కొడుకైనా సంఘంలోకి వచ్చి ఒక విశ్వాసులు 2 కొడుకులే. ఇప్పుడు శారీరకంగా కొడుకు అవ్వచ్చు, ఆత్మీయంగా కొడుకు అవ్వచ్చు, 2 కొడుకులే. ఇద్దరికి ఏదైనా తేడా వచ్చినప్పుడు న్యాయమైన తీర్పు మనం తీర్చాలి. స్వార్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. నా బిడ్డ అని చెప్పేసి నేను వేరే వాడి మీద, నిన్న మా వాడు అంటున్నాడు, మా చిన్నాడు అంటున్నాడు, నువ్వు అన్నీ మాకు లోపాలు ఉన్నాయని చెప్తే వేరే వాళ్ళని బాగానే ప్రేమిస్తావా అంటున్నాడు. అంటే నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు నా పిల్లలకు లోపాలు? నేను నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు మా బిడ్డలకి జ్ఞానం? నువ్వు సతీశాలను ఎక్కువ ప్రేమిస్తావు మాకంటే అన్నాడు. ఎవరినైనా మనం ఒకటేలాగా ప్రేమించాలి. ఆడైనా మన బిడ్డ, నీళ్ళైనా మన బిడ్డ. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనము మన బిడ్డని మనం వెనకేసుకొచ్చామనుకోండి, మన పిల్లల్ని మనమే మోసం చేస్తున్నాం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తప్పేంటో తెలియదు. నా పిల్లలకు తప్పు తెలియాలని అంటే నేను ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తుండో చెప్పండి, ఇది రాంగ్ నాన్న, ఇది రాంగ్ నాన్న. ఎందుకంటే తండ్రి ప్రేమించినట్టు ఇంకా తల్లిదండ్రులు ప్రేమించడానికి ఎవరు బయట ప్రేమించారు పిల్లల్ని. కాబట్టి మంచి చెడు చెప్పేది ఎవరు చెప్పండి? స్నేహితులు ఎవరు చెప్పడం. ఎవరో కొంతమంది ఉంటారు చాలా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరిగి, కొంతమంది ఉంటారు తమ్ముడు అలా కాదురా ఎలా, ఇలా కాదురా అలా అని. కానీ అంతకంటే ఎక్కువ ఎవరు చెప్తారు చెప్పండి? అసలు చెప్పాల్సింది కూడా మనమేనండి ఇంట్లో మన పిల్లలకి. మనం ఇంట్లో నేర్పించకపోతే మన పిల్లలకి సమాజం మీద ఏం అవగాహన వస్తుంది? కీడు చేసి మనం చూశారు కదా, 10వ తరగతి పిల్లోడు ఎంత పెద్ద స్కెచ్ చేసి చంపేశాడు ఆ పిల్లని. అది లోపం, తల్లిదండ్రుల లోపం, తల్లిదండ్రుల పెంపకంలో లోపం. అంతే, పెంపకం లోపం. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వాడు అలాంటి వాడు అని తెలిసినప్పుడు గద్దిస్తా వస్తే బైబుల్ ఏమంటుంది? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడు అయినాక దాని నుండి వాడు తొలగిపోడు. మనం గద్దించాలి, బుద్ధి చెప్పాలి, క్రమపరచాలి, సరిచేయాలి,
దిద్దాలి. దిద్దినప్పుడు మన మీద పిల్లలు తిరుగుబాటు వస్తుంది. కానీ తిరుగుబాటు వచ్చినా కూడా శిక్షా దండం చేత దాన్ని మనం తొలగించవచ్చు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, మూర్ఖుడు ఏమన్నా తిరస్కరిస్తాడంట, జ్ఞానం అయితే సరి చేసుకుని ఎస్ మా మా నాకు ఎవరు డాడీ మమ్మీ కాదు ఎవరు చెప్పినా కూడా, మా టీచర్ చెప్పిన మంచి మాట చెప్తున్నారు కదా అని జ్ఞానం అయితే ఏం చేస్తాడంట, మంచోడైతే సరి చేసుకుంటాడంట, మూర్ఖుడైతే చెప్పకండి నా దగ్గర రాకండి అని దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. ఇంకా అట్లాంటి బుద్ధిహీనుల గురించి వాక్యం ఏమంటుందంటే, బుద్ధిహీనులు వీపులకు బెత్తమే తగును అన్నాడు దేవుడు. అంటే అట్లా బుద్ధిహీనంగా ఎవడుంటాడు వాడిని బెత్తం పెట్టి కొడతాడంట దేవుడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఈరోజు తొందరపడి మనం ఏం చేస్తూ ఉంటామనంటే, ఏం చేస్తామంటే అబద్ధపు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం మనుషులను బట్టి. మనకు ఆ మనిషి అయితే ఒకలాగా, ఈ మనిషి అయితే ఒకలాగా. అందుకే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతూ శాస్త్ర పరిచయాలతో మీరు న్యాయమైన తీర్పు తెచ్చండి రా బాబు. ఈరోజు చాలామంది అంటారు కొన్ని విషయాల్లో తప్పులను ఖండిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా నానుడిగా వాడబడుతున్న మాట ఇది. ఎక్కువగా నానుడిగా, ఇప్పుడు కీర్తన గ్రంథం చూస్తే దావీదు రాసిన కీర్తనలు నేస్తారు 150 కీర్తనలు, అట్లా నానుడిగా కొన్ని ఉంటాయి. ఆ నానుడిగా వాడే మాట ఏంటంటే తీర్పు తీర్చొద్దని ఉంది బైబుల్ అని అంటాడు. కానీ ఆ బైబుల్లోనే లోకానికి తీర్పు తీరుస్తామని ఉంది, దేవదూతలకు తీర్పు తీరుస్తామని ఉంది, అండ్ న్యాయమైన తీర్పు తీర్చమని చెప్పాడు దేవుడు. అవునా కదా? కాబట్టి న్యాయమైన తీర్పు తీర్చాలి మనం. అంటే మన పిల్లోడైనా బయటోడైనా తప్పు ఎవరి పక్షాన్ని ఉంటే, బాబు నువ్వు చేసింది తప్పు, ఇది నీకు ఆశీర్వాదం కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, కాబట్టి నువ్వు దీన్ని విడిచిపెట్టు, నువ్వు అందరితో సమాధానంగా ఉండు, ప్రేమ కలిగి ఉండు అని చెప్పేసి మనం ఏం చేయాలి చెప్పండి? మన పిల్లల్ని ఈరోజు అలా గద్దించేటోళ్ళు లేకే ఎంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, త్రాగుడికి అడిక్ట్ అయిపోయారు, చిన్నప్పుడే వ్యభిచారానికి అడిక్ట్ అయిపోయారు, మోసాలకి అడిక్ట్ అయిపోయారు, చిన్నప్పుడే సెటిల్మెంట్లకు వెళ్ళిపోతున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, గుండా యుద్ధాలు చేస్తున్నారు, గ్రూప్ యుద్ధాలు చేస్తున్నారు. ఎందుకు సమాజం తప్పు త్రావుల్లోకి వెళ్ళిపోతుందంటే తల్లిదండ్రులు పిల్లల్ని వెనకేసుకు రాబట్టే. తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. తండ్రి శిక్షింపని వారెవరు? కుమారులైన వాళ్ళందరూ శిక్షా విధిలో పాలు పంపులు పొందవలని కదా అంటాడు బైబిల్ వాక్యం. పాలు పొందకపోతే మీరు చెడ్డ బీజం నుండి వచ్చినాడు కానీ మంచి బీజం నుండి వచ్చినాడు కాదంటాడు. ఇప్పుడు తొందరపడి ఏ విషయానికి తీర్పు తీర్చాలో, ఏ విషయానికి తీర్పు తీర్చకూడదో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ తీర్పు తీరుస్తున్నామంటే నీకు ఖచ్చితమైన క్లారిటీ ఉండేది, 100% సత్యం అనుకుంటే సత్యానుసారంగా నాన్న అలా కాదు అలా కాదని అది కూడా ప్రేమతో జాగ్రత్తగా మనం చెప్పాలి. అలా చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అండ్ దేవుని యొక్క సంఘములో, ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయనుగా. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 6 విషయాలు. ఏంటి 6 విషయాలు? మొట్టమొదటిది మానకొండ మందిరానికి రావాలి, బలలో పాలు పంపులు పొందాలి, ప్రేమ చూపించాలి, ఓపికతో ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ది తీర్పు తీర్చే వారికి ఉండాలి, బట్ అది న్యాయంగా ఉండాలి. అట్టి కృప ప్రభు మీకు మెండుగా దయచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించండి. ఆమేన్.